వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దీంట్లో ట్విన్ టవర్స్ అనే పేరుతో క్వాంటమ్ వ్యాలీ దాని ట్విన్ టవర్స్కు 1200 కోట్లు ఓటేశారు. మరి అది ఎంత సేఫ్టీ ఏమొస్తుందో తెలియదు. ప్రతిదీ టవరే, చిన్నదేంలా అన్ని టవర్స్ పెద్ద అది 1200 కోట్లు అది వేశారు. ఈరోజు కనపడిన ఇవి దానికి కూడా జిఎస్టీ అదనం. ఇంకా క్వాంటమ్ వ్యాలీ అంటే బహుశా దాని వాల్ గీల్ థిక్నెస్ కానీ ఇంపోర్టెడ్ ఏముంటుంది, దానికి డాలర్ ఫ్లక్చుయేషన్స్ దానికి అదనం, దానికి నగిషీలు అదనం, దానికి డిజైనింగ్లు అదనం, అద్దాలు ఉంటే అద్దాలు అదనం, అద్దాలు పగిలితే మళ్ళీ అద్దాలు పెట్టడానికి అదే అదనం, ఈ అద్దాలు పగిలితే మళ్ళీ తీసుకురావడానికి. ఇది ఒక అనంతమైన నిరంతరమైన కృష్ణానది ఎట్లా ప్రవహిస్తుంటుందో చంద్రబాబు నాయుడు గారి భ్రమరావతి, ఆయన అమరావతి, దానికి అవసరమైన ప్రజల సొమ్ము నిధులు పారుతూనే ఉంటాయి. పారుతూనే ఉండాలనే ఆయన ఈ ప్లాన్ చేసినట్టున్నారు. ఒకసారి కట్టడం అయిపోతే ఇంకా దాంతో ఇంక మళ్ళీ చేయడానికి ఏముంటుంది. కాబట్టి కట్టడం కాకూడదు, కట్టడం అవుతామనే ఇది భ్రమ ఉండాలి. కట్టడానికి నగిషీలు చెక్కుతూనే ఉండాలి, నగిషీలకు డిజైన్లు చేస్తూనే ఉండాలి. ఇది ఒక శాశ్వతమైన అనంతమైన నదీ ప్రవాహంలాగా ఆయనకు కావాల్సిన వాళ్లకు సంపద సృష్టి కోసం ఉపయోగపడాలని ఏదైతే మేము అంటున్నామో అది పచ్చి నిజం అని చెప్పి ఆయన దాపరికంగా కాదు, కన్సీల్ చేసుకొని కాదు, బహిరంగంగా మొహం మీద గుద్దినట్టు రాష్ట్రమంతా, రాష్ట్ర ప్రజలందరికీ ఏం చేసుకుంటారు మీరు, నేను ఇదిగో ఇలాగే చేస్తాను అని నిన్న మనకు క్యాబినెట్ దీని ద్వారా చూపించారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే వీటి క్యాబినెట్ అప్రూవల్, టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటంటే అర్థం కాదా. అంటే రేపు ఎప్పుడైనా ఆల్రెడీ ఇంతకుముందు దోచుకున్నారు కదా, 14-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అయితేమి, ఫైబర్ గ్రిడ్ పేరుతో అయితేమి, ఇంకొక దాని పేరుతో ఫైబర్ నెట్ పేరు, ఇంకో దాని పేరు అయితేనేమి, రాజధాని వీటి ప్లాన్లో వీటికి అన్నిటికి సంబంధించి రింగ్ రోడ్ అని ఇంకోటి కుంభకోణాలు ఎట్టయితే బయటపడినాయో వీటి మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ దీని కిందని క్యాబినెట్కి ఇచ్చారు. టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏదో అర్థం కాల. ఈయన మాత్రమే దాని స్పెషలిస్ట్. మీరు గమనిస్తే నాకు అసలు ఈరోజు చూసినా కూడా 90% ల్యాండ్ అలొకేషన్సే, 90-95% ప్రజలకు సంబంధించినవి కానీ, ప్రజలకు పనికొచ్చేవి కానీ చంద్రబాబు గారి క్యాబినెట్ ఎప్పుడు జరిగినా దానికి సంబంధించిన నిర్ణయాలు ఉండవు. కేవలం భూమిలో లేదా ఎవరికైనా ఫైనాన్షియల్ దీన్ని చేయడమో, అప్పుడు కూడా పోలవరం పేరుతో మీరు చూస్తే మొబిలైజేషన్ అడ్వాన్సులు క్యాబినెట్ ఇది తీసుకునేవాళ్ళు. మొబిలైజేషన్ అడ్వాన్సులకు సంబంధించి బ్యాంకులు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి క్యాబినెట్ దీన్ని తీసుకునేవాళ్ళు, ఎందుకంటే ఆయనకు తగలకూడదు. సో ఇప్పుడు ఇక్కడ కూడా దానికి సంబంధించి ఇది క్యాబినెట్ అప్రూవల్ అనేది తీసుకొని వచ్చారు. ఇది మరీ చిత్రంగా ఉంది, క్యాబినెట్ అప్రూవల్ తీసుకురావడం. నీకు మెడికల్ కాలేజీలకేమో అంటే ఇమ్మీడియట్ కనపడుతుంది కాబట్టి అంటున్నా, మెడికల్ కాలేజీలకేమో సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెడితే 4-5 ఏళ్లలో పూర్తి అయ్యే 17 మెడికల్ కాలేజీ రెడీ కావడానికేమో డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తావు. దీనికేమో మరి డబ్బులు ఎంతైనా సరే ఇది అవసరం, ఎందుకంటే రాష్ట్రానికి ఇది అవసరమని ఆయన దృష్టిలో. ఈరోజు మాట్లాడుతూ కూడా ఎక్కడో విన్నా, ఇప్పుడే పామర్లో ఎక్కడో పోయినట్టున్నాడు, అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు అమరావతి వాళ్ళు అదృష్టవంతులని. అంటే ఆయన దృష్టిలో వాళ్ళు ఎవరైతే దోచుకోబడతారో రాష్ట్ర ప్రజలు కూడా అదృష్టవంతులనే ఆయన ఉద్దేశం. ఎందుకంటే తను దోచుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు మంచివాళ్ళు, అమాయకులు, చెప్పిన మాట వింటారు. అమరావతి ప్రాంత ప్రజలు విన్నారు, ల్యాండ్ ఇచ్చారు. చూడు బ్రహ్మాండంగా ఏం చేస్తున్నాను అక్కడ చూడండి, సంపద సృష్టిస్తున్నా అని. దానికి అదే మనం పెట్టుకోవాల్సిన సొంత అని పెట్టుకోవాలి. ఈ బరితెగింపు అనేది దీన్ని ఏ దశకు పోయిందంటే, రెండో దశ మళ్ళీ ఇప్పుడు పోతున్నారు కదా,
అక్కడ మొదలు అప్పుడే పెట్టారు. ఈరోజే చూసాం. ఓ పక్క రెండో దశకు సంబంధించి చెప్పడం ఇన్నాళ్ళ ముందు చెప్తున్నారు. ఇప్పటికే అన్నీ ఆగిండాలి. తమకు కావాల్సిన వాళ్ళమేమో రిజిస్ట్రేషన్లు మొత్తం అన్నీ ఆపేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 13వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది. ముందే తెలుసు ఈ ఏరియాస్ అన్ని సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ తీసుకుంటున్నామని వాళ్ళ అనౌన్స్మెంట్లు అయిపోయినా 6వ తేదీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు. రెండవ ఫేజ్ భూసేకరణకి. అంటే ఇది దాపరికం లేని బహిరంగ దోపిడీ, అవినీతి, అడ్డగోలుతనం, అరాచకం, సంఘటితంగా నడిచే అరాచకం అది కనపడుతుంది. అరే ఈ పక్కన వాళ్ళేమో వాళ్ళు రైతులు వాళ్ళ డౌట్లన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు, మా దగ్గర తీసుకొని మీరు ఎట్లా చేస్తారు, ఏమి ఇస్తారు హామీలు చెప్పండి నేను వాళ్ళ పక్క గొడవ పెడుతుంటే అది అట్లా ఉండగానే తనకు కావాల్సిన వాళ్ళకో తనకు దగ్గరి వాళ్ళకో లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తున్నారు. దాన్ని ఎట్లా ఇంత ఓపెన్, ఇంత బరితెగింపు ఎక్కడైనా దేశంలో కానీ ఎక్కడైనా జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా? పైగా దానికి ఒక ప్రమాణమైన పేరు భూతల స్వర్గం ఇది రాబోతోంది, ఒక అంతర్జాతీయ నగరం రాబోతోంది, ఓ మాయాబజార్ క్రియేట్ కాబోతోంది అని ఒక పెద్ద ప్రచారం. ఇదంతా అందరూ నమ్మాలా, అందరూ బ్రహ్మాండమైన ఇదిగా ఉందని అనాలి. నువ్వు మెడికల్ కాలేజ్ కట్టడానికి నీకు డబ్బులు ఉండవు, నీకు ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు ఉండవు, నీకు ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, నీకు డ్వాక్రా మహిళలకు వాళ్ళకు 0 వడ్డీ నువ్వు ఇవ్వాల్సినవి ముందు నుంచి నడుస్తున్నవి వాటికి డబ్బులు ఉండవు. రైతులకు రావాల్సినవి ఇవ్వడంలో కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఇవి టైంకి ఇవ్వడం కాదు, ఇప్పటికీ లేవు, పాతవి రాలా. మద్దతు ధర గురించి ఊసే లేదు. దోచుకోవడానికి వాళ్ళు దళారులు ఎవరన్నా వాళ్ళు దోచుకోవడానికి వాళ్ళకు మార్గం సుగమం చేశారు. మొన్న నేనన్నది ఆ దళారీ వ్యవస్థ ఏదైతే తయారైందో ఈయన హయాంలో, చంద్రబాబు గారి హయాంలో, అది ఇప్పుడు ఎంతగా వేళ్ళునుకుందంటే అక్కడైనా అదే ఎంటర్ అవుతుంది. అది ధాన్యం ప్రొక్యూర్మెంట్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు, మొన్న మనం చూసిన డీజిల్, పెట్రోల్ కావచ్చు. ఎప్పుడైతే స్టేట్లో ఆయన తయారు చేసిన సిస్టమ్ వాళ్ళకు తోడుగా అక్రమ నిల్వలు చేయగలిగిన వాళ్ళు, బ్లాక్ మార్కెటింగ్ చేయగలిగిన శక్తులు ఇవన్నీ ఆర్గనైజ్ అయినాయో ఇంకా నీకు కాదేది దోపిడీకి అనర్హం. దోచుకో. దేనికైతే క్రైసిస్ ఉందో లేదా క్రైసిస్ ఉందని నీకు నువ్వు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసైనా సరే దాంతో ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. ముందు ఇవి తీసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత డిమాండ్ పెరిగాక ఎక్కువ రేటుకు అమ్ముకోవడం. డీజిల్ దాంట్లో చూసాం ఓపెన్గా డైరెక్ట్ గవర్నమెంటే రాయడం, ఏది బల్క్ యూజర్స్కి అట్ ది కాస్ట్ ఆఫ్ మామూలు వాళ్ళకు సప్లై చేయాల్సిన పెట్రోల్ పంపులు ఉండేది మామూలు వాళ్ళకి సప్లై చేయాల్సిన దాన్ని బల్క్ వాళ్ళకి ఇవ్వండి, అది అమరావతి కాంట్రాక్టర్లకు అని గవర్నమెంట్ తరఫున కమిషన్, సివిల్ సప్లైస్ కమిషన్ రాయడం. ఇది ఎక్స్పోజ్ అయినా ఒక్కడన్నా మాట్లాడినాడు అసలు వాళ్ళు దాని గురించి? అసలు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రస్తావిస్తున్నాడా? ఆయన అసలు దానికి రిప్లై ఇవ్వడు, ఖండించరు. అది జరగనట్టే ఇగ్నోర్ చేస్తారు. దానికి బదులు ఇంకోటేదో సంబంధం లేనివి మాట్లాడతారు. ఇప్పుడు వరకు చేసిన నేను ఇంతకుముందు మెన్షన్ చేసినవి ఏదైనా ఒక్కటంటే ఒక్కటి ఇచ్చిన మోసం చేయడానికి ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీల గురించి నేను ప్రస్తావించట్లా. ఆడబిడ్డకు ఇది కానీ వాళ్ళ యువకులకు సంబంధించి ఇది ఇస్తాము, ఇది మంత్లీ ఇది ఇస్తామనడం కానీ వీటి గురించి నేను అనట్లా. అలాగే 50 years పెన్షను అవి ఇంక పెద్దవి, అది దగా ఎలక్షన్లకు ముందు చేసి పక్కకు దోసి ఉన్న వాటిలో అసలు ఇవ్వకపోవడం, అరాకొరగాడు అసలు ఇవ్వకపోవడం, పైగా క్లోజ్ చేయడం. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలై అట్లా పెరుగుతూ వచ్చి తను కూడా తప్పక నడపాల్సిన పరిస్థితి నడుపుతూ అది ఒక పార్ట్ ఆఫ్ ది స్టేట్. ఇది లైక్ వ్యవసాయ ఉచిత విద్యుత్ కావచ్చు, వ్యవసాయానికి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు,
ఇవి జనరేషన్స్ టుగెదర్ ఇదే అయిపోయినట్టు అయిపోయిన వాటిని ఈరోజు మంగళం పడుతున్నాం.